ఔరంగజేబ్ తర్వాత సెకండ్ ఆయన రంగేలి రాజా అన్నట్టు ఆయన. సో ఆయన దగ్గర ఏమంటారు సైన్యాధ్యక్షుడిగా పనిచేసేవాడు ఎవరు, మన మొదటి నిజాం ఉల్ ముల్క్ అన్నట్టు ఆయన. సో ఆయన ఇది మొఘల్ అయిపోతుంది రాజా కానీ, ఎందుకంటే ఈయనకు ఈ నిజాం ఉల్ ముల్క్ అంటే ఆయన ఈ హైదరాబాద్ సుబాకి ఏమంటారు కేర్ టేకర్ గా పనిచేసిండు అన్నట్టు ఇది మొఘళ్ళ కాలంలో. అట్లనే మొఘళ్ళకి సైన్యాధ్యక్షుడిగా పనిచేసిండు. సో అందుకని అంటే ఔరంగజేబుకి అత్యంత సన్నిహితుడు, మొఘళ్ళకి అత్యంత ఏమంటారు ఒబీడియంట్ అన్నట్టు. అతని చాలా గౌరవం ఇస్తాడు. ఈవెన్ ఈయన స్వతంత్ర సామ్రాజ్యాన్ని హైదరాబాద్ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాక కూడా ఆ మొఘళ్ళ యొక్క జెండాని, మొఘళ్ళకి ఆ యొక్క ఏమంటారు వాళ్ళకి ఆ గౌరవము, ఆ యొక్క రెస్పెక్ట్ అనేది ఉండే. ఎందుకంటే వీళ్ళకి ఆ యొక్క ఏమంటారు ఇతన్ని తన సైన్యాధ్యక్షుని చేసి ఆ స్థాయికి తీసుకొచ్చింది ఔరంగజేబు. ఓకే, సో ఆ విధంగా నిజాం ఉల్ ముల్క్ అంటే ఆయన 1724లో ఆయన యొక్క స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసింది, హైదరాబాద్ రాష్ట్రాన్ని. అర్థమైందా? అంతకంటే ముందు పోతే ఈ గోల్కొండ ఈ కాకతీయుల తర్వాత ఏమైంది అంటే ఈ బహమనీయులు ఒక సంధిలో భాగంగా బహమనీయుల కాకతీయులకి